కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బతుకమ్మ పండుగను గ్రామంగా ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగల్లో పాల్గొన్నారు. తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో తీరొక్క పువ్వులతో బతుకమ్మలు అలంకరించారు. గునగ పువ్వు, తంగేను పువ్వు, అలాగే రకరకాల రంగురంగుల పువ్వులతో పేల్చిన బతుకమ్మలు ఒకటి చొప్పున మహిళలందరూ ఆటపాటలతో ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల బతుకమ్మ వేడుకల్లో శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్లు పాల్గొన్నారు. మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన విద్యుత్ దీపాలతో, మంచినీటి సౌకర్యాలతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మున్సిపల్ పాలకవర్గం ఏర్పాట్లు చేసింది. కలిసి ఆడుతున్నటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఈ నవరాత్రి సందర్భంలో ఆనందోత్సవాల మధ్యన జరుపుకుంటున్నటువంటి ఆడబిడ్డలకు అందరికీ పేరు పేరున దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు చివరి బ్రహ్మాండంగా పులిహోర అన్నం, పెరుగన్నం, గుమ్మడికాయ ఇచ్చేటువంటి రోజు సద్దుల బతుకమ్మ రోజు. నేను కూడా ఈరోజు దాదాపు బాన్సువాడ పట్టణంలో నేను పోచారంలో మొదలుపెట్టి ఈరోజు 4 గంటలకు పోచారంలో బతుకమ్మ పండుగలో పాల్గొని అక్కడి నుంచి వస్తూ దేశాయపేటలో, అక్కడి నుంచి పాత ఊర్లో చావిడి దగ్గర, అక్కడి నుంచి మళ్ళా కొత్తూరులో పెద్ద హనుమాన్ మందిర్ దగ్గర ఉన్నటువంటి వైశ్యుల యొక్క వారి కుటుంబం మధ్య రాజుల సేటు గారు వాళ్ళ ఇంటి ముందట పాల్గొని అక్కడి నుంచి మళ్ళా సరస్వతి ఆలయం వెళ్లి అక్కడ కూడా పాల్గొని అక్కడికి రామాలయం